భూమిపై నివసించే ప్రతి ప్రాణి ఓ జంతువే. ప్రతి జంతువుకి తన సొంత జీవితం అనేది ఉంటుంది. వాటికి తగినట్లుగా అవి మనుగడ సాగిస్తాయి. చీమలు తమ అవసరాలకు అనుగుణంగా ముందు నుంచే ఆహారాన్ని సేకరించుకుంటూ ఉంటాయి. ప్రాణాలను పణంగా పెట్టి ఆహార సంపాదన కోసం పోరాటం చేస్తాయి. ఇది చీమల నైజం. పట్టుదలకు మారుపేరు ఈ చీమలే. ఇక పక్షుల నుంచి మానవాళి ఎంతో నేర్చుకోవాలి. దీనిని గురించి సాయిబాబా ఓ భక్తురాలికి చెప్పిన నీతికి మనమంతా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. సాయిబాబా తన నివాసంలోని ఓ చెట్టుపై పక్షి గూడు కట్టుకుంటుంది. ఆ గూటిలో పక్షి గుడ్లు పెట్టి నిత్యం వాటికి కాపలాగా ఉంటుంది. అది గమనించిన సాయిబాబా ఆ పక్షి కోసం ప్రతిరోజు కొన్ని గింజలను చెట్టు వద్ద చల్లేవాడు. సాయిబాబా చేస్తున్న ఈ పనులను గమనించిన ఓ భక్తురాలు విచిత్రమైన ప్రశ్న అడిగింది. బాబా, వీటి నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది ఆ భక్తురాలు. ఆ భక్తురాలి ప్రశ్నలోని ఆంతర్యాన్ని గమనించిన సాయిబాబా చిరునవ్వు నవ్వుతూ ఇలాగ సమాధానమిచ్చాడు. సాయిబాబా పక్షికి అవసరమైన గింజలను చెట్టు వద్ద చల్లుతూ వీటి నుంచి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పక్షులు మితాహారం తీసుకుంటాయి. అది కూడా పగటి పూటే తీసుకుంటాయి. రాత్రి ఎట్టి పరిస్థితిలోనూ తినవు. చీకటి పడిన తరువాత పక్షులు తిరగవు. తమ తిండిని, తమ భాషను ఎప్పుడు మర్చిపోవు. తమ జీవితంలో నేర్చుకున్నవి, తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చినవి తమ పిల్లలకు నేర్పిస్తాయి. అయ్యో, పక్షులు కదా, పాపం, వాటికి రేపు తిండి దొరుకుతుందో లేదో అని ఎంత ధాన్యం వేసినా వాటికి ఎంత అవసరమో అంతే తింటాయి. ఆ తరువాత ఎగిరిపోతాయి. మనిషిలా వాటికి రేపటి గురించి ఆలోచన ఉండదు. మనలా దాచుకోవటం వాటికి తెలియదు. దాచుకోవటం చేత కాదు. ఎక్కడున్నా చీకటి పడగానే నిద్రిస్తాయి. తెల్లవారుజాము నుంచే లేవటం మొదలు పెడతాయి. లేస్తూనే దేవుడికి కృతజ్ఞతగా తమకు తోచిన వారసత్వంగా వచ్చిన రాగాన్ని ఆలపిస్తాయి. ఆ రాగాలాపనే వాటికి ఉత్సాహాన్ని ఇస్తాయి. నిరంతరం శ్రమిస్తూ ఒకదానికొకటి ముచ్చటించుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. రాత్రిపూట తప్ప పక్షులు విశ్రాంతి తీసుకోవు. ప్రకృతికి పక్షులు ఎల్లప్పుడూ హితవు చేస్తాయే తప్పించి విధ్వంసం సృష్టించవు. కింద పడిన పుల్లలతోనే తన గూటిని నిర్మించుకుంటాయి. పక్షి తన అవసరాలను తీర్చుకుంటూనే ప్రకృతికి మేలు చేస్తుంది తప్పించి కీడుని చేయవు. కానీ మనిషి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నాడు. సాయిబాబా చెప్పిన దాంట్లో నీతిని గ్రహించి పర్యావరణానికి మేలు చేయాలని ఆశిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.